భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి రామేశ్వరం క్షేత్రం. ఇది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న శ్రీ రామనాథ స్వామి ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. రామేశ్వర క్షేత్రం ఎలా ఏర్పడింది? పురాణాల ప్రకారం లంకరాజు అయిన రావణుడు అత్యంత బలమైన రాక్షసరాజు. అతను సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. అప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు రాముడు వానరసేనను తీసుకెళ్లి లంకపై యుద్ధం చేశాడు. ఆ మహాయుద్ధంలో రావణుణ్ణి సంహరించి శ్రీరాముడు విజయం సాధించాడు. రాముడు ఎందుకు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు? రావణుడు శివభక్తుడు అని భావించి అతన్ని సంహరించిన తర్వాత పాప విమోచనం కోసం శివుణ్ణి ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ పవిత్ర క్షేత్రంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగమే రామనాథస్వామి. హనుమంతుడు తీసుకొచ్చిన లింగం. శ్రీరాముడు హనుమంతుణ్ణి హిమాలయాలకు పంపి శివలింగం తీసుకురమ్మని చెప్పాడు. కానీ హనుమంతుడు ఆలస్యంగా రావడంతో సీతాదేవి ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసింది. ఆ లింగాన్నే శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. తర్వాత హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించారు. రాముడు భక్తితో పూజించగా శివుడు ప్రసన్నమై ఇక్కడ ప్రతిష్ఠించిన లింగం నా జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందుతుంది అని వరమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని రామేశ్వరం అని పిలుస్తారు. రాముడు ఆరాధించిన ఈశ్వరుడు. రామేశ్వరంలో మరో మహాద్భుతం ఏంటో తెలుసా? అవి ఆలయంలో ఉన్న 22 పవిత్ర తీర్థాలు. లంక యుద్ధం తర్వాత బ్రాహ్మణ హత్య దోష నివారణ కోసం రాముడు శివారాధన చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. పూజకు ముందు శరీర శుద్ధి కోసం పవిత్ర స్నానం చేయాలని భావించాడు. అప్పుడు సముద్రదేవుడు దేవతలు కలిసి ఈ పవిత్ర తీర్థాలను సృష్టించాలని పురాణం చెబుతుంది. ప్రతి బావిలోని నీరు వేరువేరుగా రుచితో వేరువేరు శక్తితో ఉంటుందని నమ్మకం. ఆశ్చర్యం ఏమిటంటే ఈ 22 బావుల్లో ఒకదానికొకటి దగ్గరగా ఉన్న ప్రతి బావిలో నీటి రుచి, ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. రాముడు ఈ 22 తీర్థాల్లో స్నానం చేసి తర్వాత రామలింగాన్ని పూజించాడు. అందుకే ఇవి రామతీర్థాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ తీర్థాల్లో స్నానం చేస్తే పాప విమోచనం, ఆరోగ్యం, శాంతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తులు మొదట సముద్ర స్నానం చేసి తర్వాత ఈ 22 తీర్థాల్లో స్నానం చేస్తారు. అందుకే జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ మహా పవిత్ర క్షేత్రాన్ని దర్శించి శ్రీరాముడు మరియు పరమేశ్వరుని ఆశీస్సులు పొందండి.